5,000 బిడ్డలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నా చేతులతో వంచిన కొడుక 50 కిలోల బంగారం తీసుకొచ్చిన దిగు ఆరుమూర్ల 50 కిలోల బంగారం ఇంటికి తులం. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? 2,000 పెన్షన్ ఆగుమన్నారా? ఒక్క నెలాగుండ్రి 4,000 పెన్షన్ ఇస్తామన్న నా కొడుకులు ఎక్కడ పోయినరో అడుగుండ్రి. విద్యార్థులకు నెలకు 2,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చినాడు? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారా ప్రజలకు? మహిళలకు మహాలక్ష్మి కింద 2,500. ఒక్కళ్ళు చెప్పండి అమ్మ, ఒక్కళ్ళు. అబద్ధాలు చెప్పిర్రు కొడుకులు, మోసం చేసిర్రు కొడుకులు, గద్దెనెక్కిర్రు. అమెరికల క్లాసు ముఖ్యమంత్రి ఏం చదువుకుంటున్నావు ఈ వయసులో? ప్రజలను ఎట్లా మోసం చేయాలనా? ప్రజలను ఎట్లా ముంచాలనా? 4,000 రూపాయల పెన్షన్ కొడుకులు మళ్ళీ 8,000 చెప్తారు. ఎలక్షన్ రాగానే 8,000 చెప్తారు కొడుకులు. మేము చెప్తాం. మహారాష్ట్రలో చెప్పిన ఆడబిడ్డలకు ఈ అమ్మ 18 సంవత్సరాల పైబడిన 2 కోట్ల మంది మహిళలకు చెప్పినాం 1,500 రూపాయలు. ఎలాంటి ఒక్కడన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు శరము లచ్చ ఉంటే ఇలాంటి మహారాష్ట్ర బార్డర్లో తెగులూరు నాందేడు ప్రతి ఆడబిడ్డకు 1వ తారీఖు నాడు 1,500 వేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆశీస్సులు మాటిచ్చినం అంటే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం. ఇక ఈ మధ్యన ఒకటేనమ్మా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ముఖ్యమంత్రితో ఇప్పటికీ 50 సార్లు కొట్లాడినా చెప్పినారు. దొంగల లెక్క గద్దె లెక్కిండ్రు. పేదోడి బతుకు ఏం కావాలా? మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు 500, 1,000 రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా? 5 ఏళ్ల దాకా కనగారా కొడుకులారా మీరు? చెప్పండి నా 21 రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో. ఈరోజు దేశం, ఈ ధర్మం, ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నాయకత్వంతో ఈరోజు దేశం ఇంత సుభిష్టంగా ఉంది. ఇక ఆడు నిన్న మొన్న వచ్చినాడు పారిపోయినోడు ఓడిపోయినోడు మీరు ఏం చేస్తారా? నన్ను ఒకడు వారిపోయాడు, పాండుగాడు. వీడు ఒకడు ఉన్నాడు ఈడ, తుపాకీ లేని కానిస్టేబుల్ ఆడు, పోలీస్ పటేల్ ఆడు, ఏదైనా కానీ శ్రీకట్ల దందలు చేస్తాడు. ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు. ఒకటే చెప్తున్నా, అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే మా ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడవాళ్ళు అందరూ వచ్చి, ఏమైందమ్మా ఇంతమంది? ఆరుమూరులో బూచోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ బూచోడు వచ్చిండు, పొలాన్ని భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ బూచోడు. అదే సార్ ఆయన, అది సంధ్యారెడ్డి చెప్పినట్ల కర్రోడు. ఆ కర్రోడు అంటే ఓళ్ళమ్మ మా దగ్గర మత్తు కర్రోళ్ళు ఉన్నారు, నేను కూడా మా చుట్టాలు కూడా మత్తు కర్రోడు. కాదు పాండు అంటారు ఆరుమూర్ల. ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయ్ రెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొంగల రాజ్యంలో బానిసలుగా బతికిండు, వీడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. ఆరుమూర్ల ఏ అవినీతి ఒక్కని చెప్పండి రా, ₹1 తిన్నాడు ఎమ్మెల్యే అని? ₹1 అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కడి చేసుకుంటారా? ₹1 తిన్నాడంటే ₹1 తిన్నాడు.